ఓకే. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అలేఖ్య చిట్టిపికిల్స్, రమ్యశ్రీ. సో రీసెంట్ టైంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా అలేఖ్య చిట్టిపికిల్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే ముఖ్యంగా అసలు ఈ అలేఖ్య చిట్టిపికిల్స్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉంది రమ్యశ్రీ. తను హాట్గా రీల్స్ చేస్తూ అసలు ఈ ప్రమోషన్స్ అన్నీ కూడా తనే చేసింది అనుకోవచ్చు. తను ప్రమోట్ చేసిన తర్వాతనే అలేఖ్య చిట్టిపికిల్స్ అని ఎక్కువగా ఫేమస్ రావడం, ఎక్కువగా పేరు రావడం అందరం కూడా చూసాం. అయితే సోషల్ మీడియా వేదికగానే వాళ్ళ ముగ్గురు అక్క చెల్లెలు కూడా రావడం, తర్వాత బిజినెస్ స్టార్ట్ చేయడం, ఆ సోషల్ మీడియాలోనే ఆ బిజినెస్ కూడా మంచి సక్సెస్ పోయింది. సో ఆ తర్వాత రీసెంట్ టైంలో చూసుకుంటే ఆ పికిల్స్ అనేవి ఎక్కువగా రేట్లు ఉన్నాయని చెప్పేసి ఒక నెటిజన్ అడిగినప్పటికీ తను తిట్టినటువంటి బూతులు మాత్రం సోషల్ మీడియానే కాకుండా న్యూస్ని కూడా మొత్తం షేక్ చేసే అనుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా యూట్యూబర్లు కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, న్యూస్లో కావచ్చు, ఎక్కడ చూసినా కూడా అలేఖ్య చిట్టి పికిల్స్ మాట్లాడిన బూతుల గురించే, వాటిని ట్రోల్ చేస్తూ కావచ్చు, మీమ్స్ చేస్తూ కావచ్చు, వీటి గురించే మాట్లాడుకుంటూ వచ్చారు. సో మొత్తానికైతే ఏ సోషల్ మీడియా వేదికగా వాళ్ళైతే వాళ్ళ బిజినెస్ని సక్సెస్ చేసుకున్నారో అదే సోషల్ మీడియా వేదికగా కూడా ఆ బిజినెస్ అనేది మూతపడడం జరిగింది. ఆ తర్వాత కూడా కొత్తగా మళ్ళీ మేము ఓపెన్ చేస్తున్నామని వాళ్ళు మళ్ళీ ప్రకటించడం ఇదంతా కూడా చూసాం. అయితే ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే అప్పట్లో రమ్యశ్రీ చాలాసార్లు కూడా చెప్పింది, నేను సినిమాలో నటించాను అనే విధంగా చెప్పినప్పటికీ ఎవరు కూడా ఆ విషయాన్ని నమ్మలేదు. అయితే రీసెంట్ టైంలో అంటే ఇంత సడన్గా వచ్చేసాడు గౌతమ్ అనే ఒక సినిమాకి ఈవెంట్కి మాత్రం తను హాజరు కావడం జరిగింది. సో ఆ ఫోటో చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా అరే రమ్య చెప్పింది నిజమే, నిజంగానే సినిమాలో కనిపించింది, ఇప్పుడు ఓవరాల్గా మెయిన్ లీడ్లో కూడా కనిపించబోతుంది, అందుకోసమని మెయిన్గా మూవీ ఈవెంట్ కూడా పిలిచారు అనే విధంగా అందరు కూడా ఈ ఫొటోస్ని ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్ళీ షేర్ చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ రమ్యశ్రీకి మాత్రం ఖచ్చితంగా ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనుకోవచ్చు. తన కెరీర్కి కూడా మంచి స్టార్టింగ్ పాయింట్ అనుకోవచ్చు. ఇక మీదట కూడా మంచి మంచి సినిమాలు చేస్తూ ఇక మీదట ఇలాంటి అలేఖ్య చిట్టిపికిల్స్ అని చెప్పేసి ఇలాంటి వివాదాల్లో చిక్కోకుండా ఇదే మంచి అదునుగా మంచి మంచి ఛాన్సెస్ని తను యూజ్ చేసుకుంటూ మంచి ఒక స్టార్గా ఎదగాలని చాలామంది కూడా కోరుకుంటున్నారు.